బీజేపీ నేతల్ని కలిసి ఆ పొత్తుల అంశం తేల్చడానికి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నిన్నటి నుంచి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న సాయంత్రం ఒక దఫా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఇవాళ కూడా కలుస్తున్నారనే వార్త కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, ఏం జరుగుతోంది? ఇక్కడైతే కొన్ని మీడియా సంస్థలు పొత్తంతా ఖరారు అయిపోయింది అనేది మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళ విశ్వ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్టుగా చూస్తున్నాం. నిన్న రాత్రి కూడా ఒక దఫా చర్చలేని ఈరోజు మళ్ళీ కలవబోతున్నారని కూడా వార్త. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా చర్చలు కొనసాగించారు. కానీ ఆ చర్చలన్నీ కూడా అసంపూర్తిగా ముగిశాయి. చంద్రబాబు నాయుడు గత 4-5 సంవత్సరాల నుంచి బీజేపీ చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖచ్చితంగా తనతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఒక డెస్పరేట్ పొజిషన్లో చంద్రబాబు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ తాము అడిగినటువంటి సీట్లు ఖచ్చితంగా ఇస్తేనే పొత్తు ఉంటుందనేటువంటి ఒక విషయాన్ని నిన్న రాత్రి తెగేసి చెప్పారు. దాదాపు 9 నుంచి 10 ఎంపీ సీట్లు, 20 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. సో దీంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు కంగు తిన్నారు. సో దీనిపైన ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి చంద్రబాబుకు ఉంది. సో ఆ నేపథ్యంలో చర్చలన్నీ కూడా అసంపూర్తిగా ముగిసినటువంటి పరిస్థితి. సో టీడీపీ శిబిరం నుంచి వస్తున్నటువంటి లీకులు మాత్రం తాము 4 లోక్సభ 6 ఎమ్మెల్యే సీట్లు, అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా టీడీపీ శిబిరం నుంచి లీకులు వస్తున్నాయి. కానీ డెఫినెట్గా బీజేపీ మాత్రం తాము ఖచ్చితంగా 9 నుంచి 10 ఎంపీ సీట్లకు తగ్గేటువంటి ప్రసక్తి లేదు, 20 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల్సిందేననేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి ఒక మీమాంస అయితే నెలకొంది. నిజానికి చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసేటువంటి ధైర్యం లేకనే పొత్తు కోసం అర్ధరాత్రి దాకా బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక డెస్పరేట్ పొజిషన్ మనకు ఢిల్లీలో కనబడుతుంది. కేవలం ఈ రోజే కాదు, గత 4 సంవత్సరాల నుంచి ఆయన రకరకాల కార్యక్రమాల పేరుతో బీజేపీ నేతలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు ట్రాక్ రికార్డు, నరేంద్ర మోడీకి అగెనిస్ట్ గా చేసినటువంటి చాలా వివాదాస్పద వ్యాఖ్యలన్నీ కూడా బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలంటున్నారు. బీజేపీ అగ్రనేతల మైండ్లో ఇంకా అవి తిరుగుతూనే ఉంటాయంటారా? ఖచ్చితంగా వారు ఎవరు కూడా డెఫినెట్గా ఖచ్చితంగా వీటిని ఏవి కూడా బీజేపీ నేతలు ఏవి మర్చిపోలేదు. కానీ ఈసారి బీజేపీ ఒక టార్గెట్ పెట్టుకుంది. దేశంలో బీజేపీ ఎలోన్గా 370 సీట్ల లక్ష్యాన్ని పెట్టుకుంది. అలాగే ఎన్డీఏ అబ్కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని అందుకుంది. సో ఈ నేపథ్యంలోనే దీన్ని అందుకునేందుకు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పొత్తులను స్టిచ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకునే దిశగా నిన్న రాత్రి చర్చలు జరిగాయి. కానీ ఇప్పటివరకు ఆ చర్చలు ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ అంశం ఒకవైపు ఉంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, నిజానికి 2018లో చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానని ఆయన ప్రకటించారు. కానీ మళ్ళీ స్పెషల్ స్టేటస్ ఎటువంటి దానిపైన కేంద్ర ప్రకటన చేయకుండానే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్డీఏ గూటికి చేరుతుండడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రైట్. ఇక ధర్మ పోరాట దీక్షలు కూడా ఆయన చేసిన పరిస్థితి కూడా మనకి తెలిసిందే. సో మరి ఇప్పుడు ఆ ధర్మం ఏం గెలిచిందో, బీజేపీ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అనేది, వీళ్ళు ఏం సాధించారని ఈ పొత్తుకి వెంపర్లాడుతున్నారనేది మాత్రం ఆయనే సమాధానం చెప్పాలి. ఆబ్వియస్గా అక్కడి నుంచి సమాధానం రాదు. ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల గురించి మాట్లాడదాం. విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ సిద్ధంగా ఉన్నారు. వినాయక్, పాత పాటే పాడుతున్నారు. సో పొత్తుల అంశం ఏదైనా సరే అధిష్టానమే నిర్ణయిస్తుంది అని. సో మరోవైపు కొన్ని మీడియా సంస్థలు అంతా పొత్తు జరిగిపోయింది, పొత్తు కుదిరింది, అయితే ఇచ్చే స్థానంలోనే చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ కూడా కలరింగ్ ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇచ్చే స్థానంలో ఎవరున్నారు, తీసుకునే ప్లేస్లో ఎవరున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. అలాగే వైసీపీ ఎప్పటి నుంచో చెప్తోంది ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు కలిసే పోటీ చేస్తారని. అదే నిజం అవబోతోందా? వినాయక్, ఏంటి అప్డేట్స్? నిజంగా మనం వాస్తవంగా చెప్పుకుంటే కనుక 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 41 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం చాలా దీనావస్థలో ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో చూసుకున్నట్టు కనుక ఎన్నడూ లేని విధంగా 41 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా రాజ్యసభ స్థానాలను సైతం ఎక్కడా కూడా, అంటే ఒక్క స్థానం కూడా లేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇటువంటి దీనావస్థ పరిస్థితుల్లో
ఇక్కడ బీజేపీ తోటి పొత్తు మాత్రమే శరణ్యం అంటూ కూడా ఆయన ఢిల్లీ వెళ్ళి కాళ్ల బేరానికి దిగినట్లుగానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే కనుక నిన్న రాత్రి జరిగిన చర్చల్లో దాదాపుగా 1 గంట పాటు జరిగిన చర్చల్లో బీజేపీ నుంచి కొన్ని కీలకమైన సూచనలు ప్రతిపాదనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక బీజేపీ గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 9 నుంచి 11 లోక్సభ స్థానాల మీద ఫోకస్ చేయడం జరిగింది. అక్కడ అబ్కారీ పేరుతోటి ఆయా నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించి అక్కడ ప్రత్యేకంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 9 నుంచి 11 స్థానాల మీద ఫోకస్ చేయడంతో 9 స్థానాలు తగ్గకుండా ఉండాలనేది బీజేపీ అభిలాషిస్తుంది. ఇదే విషయాన్ని అమిత్ షా, నడ్డా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక విశాఖ, అదేవిధంగా అరకు కానీ కాకినాడ, రాజమండ్రి, ఏలూరు లోక్సభ స్థానాలు, అదేవిధంగా కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం స్థానాలతో పాటు గుంటూరు లోక్సభ స్థానం, అదేవిధంగా రాయలసీమలో చూసుకుంటే కనుక రాజంపేట, హిందూపూర్, ఈ విధంగా మొత్తం 11 లోక్సభ స్థానాల మీద ఫోకస్ చేయడంతో 11 స్థానాలు కావాలని పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ షరతులు దాదాపుగా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నట్లుగానే తెలుస్తుంది. మరోవైపున దీంతో పాటు ఏదైతే 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో మోదీ మీద చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల తీవ్రత ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలనేది కూడా అమిత్ షా ప్రతిపాదించారు. చాలా స్పష్టంగా కారాఖండిగా ఈ విషయాన్ని బహిరంగ సభలో క్షమాపణ చెప్పాలనేది ఆయన చెప్పినట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో ఈ 2 అంశాల మీద కూడా ప్రస్తుతం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. పొత్తులు ఏ మేరకు ముందుకు వెళ్తాయి అనేది మనకి ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఏపీ బీజేపీ నేతలు చాలా గుంభరంగా వ్యవహరిస్తున్నారు. పొత్తుల మీద వారెవరు కూడా పెదవి విప్పట్లేదు. కేంద్ర నాయకత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వినాయక్, చాలా ఆసక్తికరమైన అంశం చెప్పారు. 2018లో వీళ్ళు చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్తారా అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్. లెట్స్ సీ